ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయలలిత గారు 1970-80 దశకాల్లో ఈ పేరు దక్షిణాది చిత్రసీమ రంగంలో మారు మోగింది అని చెప్పాల్సిందే. ముఖ్యంగా విజయలలిత గారి పేరు చెప్పగా యాక్షన్ మరియు లేడీ ఓరియంటెడ్ సినిమాలకి పెట్టింది పేరు. ఆ రోజుల్లోనే చిత్రసీమ రంగంలో లేడీ కౌబాయ్ గెటప్లో ముఖ్యంగా లేడీ జేమ్స్ బాండ్గా ఆమె పోషించిన పాత్రలతో ఇండస్ట్రీని షేక్ చేసింది. మరి అలాంటి విజయలలిత గారి సినీ ప్రయాణానికి సంబంధించిన ఎన్నో విషయాలు మనందరికీ తెలిసిందే. ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయం విజయలలిత గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. ముఖ్యంగా ఆవిడ భర్త, కొడుకు ఎవరు, ఏం చేస్తున్నారో, అంతేకాదు మన విజయలలిత గారి కూతురు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన సూపర్ స్టార్ హీరోయిన్ అంటే మీరు నమ్ముతారా? అవునండి, నేను చెప్పేది అక్షరాల నిజం. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే విజయలలిత గారు ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చింది. రాజమండ్రి దగ్గర ఆనేపర్తి అన్న ఒక ఊరిలో పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచి నటన మీద ఆసక్తి ఉంది. అయితే తల్లిదండ్రులతో కలిసి చెన్నైలో ఉన్న ఆవిడకి చిన్నప్పటి నుంచి తల్లి దగ్గరుండి నాట్యం నేర్పిస్తూ ఉండేది. 10వ తరగతి చదివే రోజుల్లోనే ఆవిడికి సినిమా రంగంలో నటించే అవకాశం వెతుక్కుంటూ రావడం జరిగింది. 1966లో భీమాంజనేయం యుద్ధం సినిమాలోని రంభ పాత్రతో తెలుగు చలనచిత్ర సీమ రంగంలోకి తెరంగేట్రం చేసింది. అప్పటికే నాట్యం మీద మంచి పట్టు ఉండడంతో ఆ సినిమాలోని రంభ క్యారెక్టర్ ముఖ్యంగా ఆమె అందం, సొగసు, సోయగంతో పాటు ఆమె నటిస్తూ ఉంటే అప్పట్లో ప్రేక్షకులు అలా నూరెళ్లబెట్టి చూస్తుండేవాళ్ళట. అంతేకాదు చిత్రసీమ రంగంలోని ప్రతి ఒక్కరూ విజయలలిత గారి నాట్యాన్ని చూసి తెగ మెచ్చుకునేవాళ్ళట. అలా 1966లో తన సినీ కెరియర్ని ప్రారంభిస్తే దాదాపు 800కి పైగా సినిమాల్లో నటించడం జరిగింది. కేవలం తెలుగులోనే కాదు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో హీరోయిన్ గాను మరియు లీడ్ యాక్ట్రెస్ గాను మరియు వ్యాంప్ పాత్రల్లోనూ నటించి అలరించింది. అలాంటి విజయలలిత గారు ఆ రోజుల్లోనే ఆవిడ నటించిన సినిమాలు ముఖ్యంగా కౌబాయ్ గెటప్ లో కనిపిస్తూ జేమ్స్ బాండ్ గా సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఆవిడ నటించిన సినిమాలు అంటే రౌడీ రాణి, ఒక నారి, 100 తుపాకులు, మోసగాళ్లకి మోసగాడు, జేమ్స్ బాండ్ 007, చలాకీ రాణి, కిలాడి రాజా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు. ముఖ్యంగా కౌబాయ్ గెటప్ లో ఆవిడ కూడా కనిపిస్తూ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారితో కలిసి ఎన్నో సినిమాల్లో జోడీ కట్టింది. ఆ రోజుల్లోనే కృష్ణరాజు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారులతో ఎన్నో సినిమాలు. ఓ పక్క ఇలా యాక్షన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూనే మరోపక్క పౌరాణిక పాత్రల్లో మన ఎన్టీఆర్ గారితోనూ ఏఎన్ఆర్ గారితో కలిసి నటించింది. ఇక అంతేకాదు ఒక పక్క అందంతోనూ, నాట్యంతోనూ, సొగసుతోనూ, వ్యాంపు పాత్రల్లోనూ, ఐటమ్ సాంగ్స్ లోనూ హీరోయిన్ గాను హీరోలతో రొమాన్స్ చేస్తూ అదరకొడుతూనే మరోపక్క ఆ రోజుల్లోనే ఓ హీరోయిన్ ఇలా సూటు బూటు ఆ రోజుల్లోనే ఓ హీరోయిన్ ఇలా హ్యాటు బూటు గన్నులు పెట్టుకుని కౌబాయ్ గెటప్ లో కనిపిస్తూ, అంతేకాదు మరీ ముఖ్యంగా గుర్రపు స్వారీ చేస్తూ గుర్రం మీద ఫైట్ సీక్వెన్స్ చేయడం అనేది మామూలు విషయం కాదు. కానీ విజయలలిత గారి ఎంతటి టాలెంటెడ్ హీరోయిన్ అంటే అలాంటి యాక్షన్ సీక్వెన్స్ లో కూడా ఎంతో బాగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంది. ఇక అప్పటి నుంచి సినిమాలు తీయాలనుకునే దర్శకులకి మరియు ప్రొడ్యూసర్లకి ముఖ్యంగా మన హీరోయిన్లని పెట్టి కూడా యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు తీయొచ్చు అని ఓ కొత్త ఆలోచనకి రూపం కల్పించింది విజయలలిత గారని చెప్పాలి. అలా లేడీ సూపర్ స్టార్ గా, ముఖ్యంగా లేడీ కౌబాయ్ గెటప్ లో జేమ్స్ బాండ్ గా దక్షిణ భారతదేశ చలనచిత్ర సీమ రంగాన్ని ఒక ఊపు ఊపేసింది. ఆవిడ సినీ కెరియర్ పీక్ గా ఉంటున్న రోజుల్లోనే అమెరికాలో బిజినెస్ మ్యాన్ గా రాణిస్తున్న శివప్రసాద్ గారిని పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లైన వెంటనే విజయలలిత గారు ఓ నిర్ణయం తీసేసుకున్నారట. అదేంటంటే ఇక పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకూడదు అని. ఇక పెళ్లైన కొంతకాలానికి ఆమెకి కొడుకు కూడా పుట్టడంతో తన కొడుకుని తానే కంటికి రెప్పలా కాపాడుకుంటూ రావాలని, పెళ్లి తర్వాత ఎన్నో సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ కొడుకు కోసమనే మళ్లీ చిత్రసీమ రంగం వైపు తొంగి చూడలేదు అని. ఇదిలా ఉంటే విజయలలిత గారి కూతురు కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్, ఇంకెవరో కాదు మన లేడీ సూపర్ స్టార్ అయిన విజయశాంతి గారు. విజయశాంతి విజయలలితకి స్వయాన కూతురు అవుతుంది. అది ఎలాగయ్యా అంటే విజయలలిత అక్క కూతురే విజయశాంతి. ఇక ఈవిడ నటిగా రాణిస్తున్న రోజుల్లోనే విజయశాంతిలోని నటన ఆసక్తిని గమనించి తన అక్క కూతురు అయిన విజయశాంతిని సినిమా రంగం వైపు తీసుకువచ్చింది విజయలలిత గారు. మరి ఇదిలా ఉంటే విజయలలిత గారి వ్యక్తిగత జీవితాన్ని గనుక గమనించినట్లయితే ఆవిడ భర్త పేరు శివప్రసాద్.
ఇతడు అమెరికాలోని సెటిల్ అవ్వడం జరిగింది. ఇతడు ఒక ప్రముఖ వ్యాపారవేత్త. ఇక ఆవిడ కొడుకు ఎవరో ఎలా ఉంటాడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. విజయలలితకి ఒకే ఒక్క కొడుకు ఉన్నాడు. అతడి పేరు హృదయ్ సాయి. ఇక హృదయ్ సాయి అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో ప్రీ మెడిసిన్ కంప్లీట్ చేసి ఆ తర్వాత మెడిసిన్ పూర్తి చేసి ప్రస్తుతానికి అమెరికాలోనే ఉంటూ డాక్టర్గా రాణిస్తున్నాడు. ఇతడిని చూస్తే అందరం ఆశ్చర్యపోవాల్సిందే. అచ్చు విజయలలిత గారి లాగానే కనిపిస్తారు. అదండి అసలు సంగతి. తెలుగు చలనచిత్ర సీమ రంగంలోకి ఓ సాధారణ నటిగా, ముఖ్యంగా వ్యాంపు పాత్రలకి, ఐటెం సాంగ్స్ కి పెట్టింది పేరుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆవిడ ఆ తర్వాత ఒక 10 ఏళ్ల పాటు తెలుగు చలనచిత్ర సీమ రంగాన్ని ఒక ఊపు ఊపేసి స్టార్ హీరోయిన్ గాను, సపోర్టింగ్ యాక్ట్రెస్ గాను, లీడ్ యాక్ట్రెస్ గాను అలరించిన విజయలలిత గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం. అందులోనూ ముఖ్యంగా ఆవిడ కొడుకు, ఆవిడ భర్త, మరీ ముఖ్యంగా విజయలలిత గారి కూతురు కూడా మనందరికీ సుపరిచితురాలు, మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన విజయశాంతి గారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.